సో ఇప్పుడు మనం కంటిన్యూటీలో సో అన్ని మోడల్ ఆఫ్ క్వశ్చన్స్కి సో చీట్ కోడ్స్ ఎట్లా అప్లై చేయాలో సో నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ మనం సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి సో ఇట్లా ఒక ఫంక్షన్ ఇచ్చిండో ఇది కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అన్నాడు. సో దెన్ మనం ఇక్కడ ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ మీకు థర్డ్ క్వశ్చన్లో చెప్పినాను. సో లిమిట్ యొక్క కండిషన్ ఏంటంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది షుడ్ బి ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 0 అవ్వాలి. సో అప్పుడైతేనే మీకు ఇది అనేది కంటిన్యూస్ ఎట్ దట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫంక్షన్కి మనం లిమిట్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0 మనకి ఆల్రెడీ ఇచ్చిండు, ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఇది ఈక్వల్ టు 0 అవుతుందండి. సో ఈ ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఈక్వల్ టు 0 చేస్తే మీకు ఇక్కడ ఏ కండిషన్ అనేది మనకి వ్యాలిడ్ అవుతుందో అది వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే సో నేను ఫర్ సపోజ్ ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేసింది అనుకో ఈ ఫంక్షన్లో అది 0/0 ఫార్మాట్ అవుతుంది పక్కా. 0/0 ఫార్మాట్ అవుతుంది. సో దీనికి ఎల్ హాస్పిటల్ వెళితే అప్లై చేయండి. సో ఇక్కడ మనకి ఏముంది ఏ సైన్ ఎక్స్ అంటే ఇది ఏమవుతుంది ఏ కాస్ ఎక్స్ మైనస్ సో బిఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తే మనకి బి అవుతుంది అండ్ సిఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ చేస్తే మనకి 2cx అవుతుంది ప్లస్ ఎక్స్ క్యూబ్ని డిఫరెన్షియేషన్ చేస్తే 3x స్క్వేర్ అవుతుంది బై సో 2 ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ అంటే ఇది 2/1 ప్లస్ ఎక్స్ అవుతుంది మైనస్ సో 2x క్యూబ్ అంటే మనకి ఇది 3 to the 6x స్క్వేర్ అవుతుంది ప్లస్ 4x క్యూబ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఈక్వల్ టు 0 చేసుకుంటాం ఎందుకంటే ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0. సో ఇక్కడ నువ్వు 0 సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ 0 1 అవుతుంది. సో ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, ఇది 2 అవుతుంది. సో ఇది ఏమవుతుంది అంటే a మైనస్ బి బై 2 అవుతుంది దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి మనకి a ఈజ్ ఈక్వల్ టు b వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సో ఇప్పుడు మనం 12th క్వశ్చన్ చూసుకున్నాం. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందంటే సో ఇది రియల్ వాల్యూ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ లెస్ దెన్ 0 ఉన్నప్పుడు ఇది అవుతుంది, ఎక్స్ ఈక్వల్ 0 ఉన్నప్పుడు పి అవుతుంది, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 ఉన్నప్పుడు ఇది అవుతుంది అని ఇచ్చిండు అండ్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ 0 అన్నాడు. అండ్ ఇప్పుడు పి ప్లస్ క్యూ వాల్యూ ఏమవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఆల్రెడీ చెప్పిన లిమిట్ యొక్క కండిషన్ ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆ ఎఫ్ ఆఫ్ ఏ కావాలి. సో ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇచ్చిండి కండిషన్లో. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో ఈ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో దాన్ని ఈ లిమిట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 అయితే చేయాలి, రైట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ లిమిట్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. సో అదేమవుతుంది అంటే మనకి సో కాస్ 3x డిఫరెన్షియేషన్ చేస్తే మనకి -3 సైన్ ఆఫ్ 3x అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇది కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ మనకి ఇది సైన్ ఎక్స్ అవుతుంది బై మనం ఎక్స్ సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 సో ఇది సైన్ ఎక్స్ ప్లస్ సో ఎక్స్ నుంచి సైన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ వచ్చేసి మనకి కాస్ ఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 ఇది 0 ఇది 0 అండ్ ఇది 0 అయిపోతుంది. సో మళ్ళీ మీరు డిఫరెన్షియేట్ చేయాలి. సో ఇది -9 సో సైన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ కాస్ ఆఫ్ 3x ప్లస్ సో కాస్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ సైన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ వచ్చేసి మీకు కాస్ ఎక్స్ అవుతుంది ప్లస్ దీనికి మీరు కాస్ ఎక్స్ ప్లస్ మైనస్ ఏమంటే ఎక్స్ సైన్ ఎక్స్ అని మీరు రాసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో మీరు 0 సబ్స్టిట్యూట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది మీకు వచ్చేసి ఏమవుతుంది అంటే 0 అయిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి -9 రైట్ ప్లస్ 1 బై సో 1 ప్లస్ 1 సో 1 ప్లస్ 1 అవుతుంది, ఇది -8/2 అంటే -4 వస్తుంది. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నీకు -4 వచ్చింది. సో అది కూడా మీకు రైట్ హ్యాండ్ లిమిట్కి అయితే ఈక్వల్ అవ్వాలి, దట్ షుడ్ బి ఈక్వల్ టు -4 రైట్. సో అండ్ ఇట్ షుడ్ బి ఈక్వల్ టు లిమిట్ వాల్యూ, ఓకే. ఇప్పుడు నువ్వు రైట్ హ్యాండ్ లిమిట్ చూసుకుంటే లాగ్ ఆఫ్ 1 ప్లస్ క్యూ సైన్ ఎక్స్ బై ఎక్స్ అయితే వచ్చింది కదా. సో దీన్ని నేను ఏం చేస్తా అంటే లాగ్ ఆఫ్ 1 ప్లస్ క్యూ సైన్ ఎక్స్ బై క్యూ సైన్ ఎక్స్తో డివైడ్ చేస్తా క్యూ సైన్ ఎక్స్తోని సో ఎక్స్ క్యూ సైన్ ఎక్స్ సో క్యూ సైన్ ఎక్స్తోని మల్టిప్లై చేస్తా. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ హోల్ వాల్యూ అనేది ఈక్వల్ టు 1 అవుతుంది. లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ అనేది మనకి 1 రైట్. సో మనకి ఫార్ములా ఉంది లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ఎట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 దిస్ విల్ బి ఈక్వల్ టు 1. సో అప్పుడు ఈ క్వశ్చన్ దేనికి చేంజ్ అవుతుంది అంటే మనకి క్యూ సైన్ ఎక్స్ బై ఎక్స్ అవుతుంది. మనకి ఆల్రెడీ తెలుసు సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే ఇది కూడా ఈక్వల్ టు 1 అవుతుంది లిమిట్ ఎక్స్టెండ్ టు 0 ఉన్నప్పుడు. అంటే మీకు రైట్ హ్యాండ్ లిమిట్ అనేది క్యూ వస్తుంది. సో దాట్ షుడ్ బి ఈక్వల్ టు -4 అండ్ దాట్ షుడ్ బి ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్. సో ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే మనకి
రైట్ హ్యాండ్ లిమిట్ వచ్చేసి -4 అండ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వచ్చేసి ఇది సంథింగ్ క్యూ అయితే వచ్చింది. దట్ షుడ్ బి ఈక్వల్ టు f(0) అంటే p. సో p q మనకి -4 వచ్చింది. సో ఇప్పుడు p ప్లస్ q అంటే -4 ప్లస్ -4 అంటే మనకి -8 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ 13th క్వశ్చన్ చూసుకుంటే మనకి సో f(x) అనే ఫంక్షన్ ఇచ్చిండు cos of ax minus 9 cos of 9x by x square దట్ ఈస్ at x equal to 0 16 అన్నాడు. ఇట్ ఈస్ కంటిన్యూస్ at x equal to 0 అన్నాడు. దెన్ వాల్యూ ఆఫ్ ఏ ఎంత అని అడుగుతుండు. సో ఇక్కడ హింట్ ఇస్తాను. సో దీన్ని మీరు ట్రై చేయండి. సో లిమిట్ ఎక్స్టెన్స్ 0 మనకి f(x) ఈజ్ ఈక్వల్ టు f(0) కావాలి. సో f(0) అంటే ఇక్కడ 16. మీరు ఈ లిమిట్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఈక్వల్ టు 16 చేస్తే మీకు ఏ వాల్యూ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒకవేళ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 1 అయితే ఇది 1 అవుతుంది. సో 1 - 1/0. సో 0/0 ఫార్మాట్. సో దీనిలో ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తారు. సో ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసి సో అది 0/0 ఫార్మాట్ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఈక్వల్ టు 16 చేస్తారు. సో దాంట్లో నుంచి మీకు ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు +or-7 వస్తుంది. దీన్ని ట్రై చేయండి. ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా లేదో. ఓకే, 14th క్వశ్చన్ వచ్చేసి మనకి f అనేది r2r by 1 - cos 4x by x square. సో a is equals to at x equal to 0 and ఇది x greater than 0 and the function find the value of a if the function is continuous at x equal to 0 అన్నాడు. సో ఇది కూడా సేమే, మీరు ఇక్కడ కూడా సేమ్ చీట్ కోడ్ అప్లై చేయండి. సో ఫస్ట్ మనకి ఏంటంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 f(x) ఈజ్ ఈక్వల్ టు f(a) అనే కండిషన్ అయితే మీకు గుర్తు రావాలి. సో ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి దట్ షుడ్ బి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ a. సో ఈ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తావు. సో ఇక్కడ నువ్వు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఉంది, రైట్ హ్యాండ్ లిమిట్ ఉంది. పక్కా నీకు LHL ఈజ్ ఈక్వల్ టు RHL అయితేనే నీకు లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి నువ్వు ఏదైనా ఒక లిమిట్ ఫైండ్ అవుట్ చేయి. ఓకే, సో ఇక్కడ నేను షార్ట్ కట్ ట్రిక్ ఏం చెప్తా అంటే, సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ చేసి చూపెడతా చూడండి. సో ఎప్పుడైతే మీకు 1 - cos x ఉందో సో దీన్ని మీరు చిన్న యాంగిల్స్కి మనం డిక్రీజ్ చేస్తే అది ఏమవుతుంది అంటే దాని యొక్క స్క్వేర్ బై 2 అవుతుంది అండ్ డినామినేటర్ ఏముంది మనకి x². సో దిస్ విల్ బి ఈక్వల్ టు 16x² by 2x². x² క్యాన్సల్, 2 1 2 8. సో మనకు వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వచ్చేసి 8 అవుతుంది. అది కూడా రైట్ హ్యాండ్ లిమిట్ 8 అవ్వాలి. అప్పుడు ఓవరాల్గా మనకి లిమిట్ 8 అవుతుంది. సో a ఈజ్ ఈక్వల్ టు మనకి 8 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 14. సో ఇలా చీట్ కోడ్ అప్లై చేసి ఈజీగా నువ్వు అయితే ఆన్సర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మన 15th క్వశ్చన్ చూసుకుంటే సో ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు 2024లో చూసుకోవచ్చు. మనకి తెలంగాణలో అడిగిన క్వశ్చనే మనకి 2025 ఏపీలో అడిగినాడు. సో జస్ట్ కొంచెం మైనర్ చేంజెస్ చేసి అడిగినాడు. సో ఈ క్వశ్చన్ అయితే దీనికి కూడా మనకి ఆన్సర్ వచ్చేసి 8 అవుతుంది. సో ఇది మీరు ట్రై చేయండి. సో ఇట్లా నేను అందుకే తెలంగాణ ఆంధ్ర క్వశ్చన్స్ రెండు కలిపి చీట్ కోడ్స్ అయితే మీకు చెప్తున్నాను. సో ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్స్ మీకు ఆంధ్ర వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి కావచ్చు మీకు రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఈ వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి. సో నెక్స్ట్ ఇప్పుడు 60th క్వశ్చన్ చూసుకుంటే ద రియల్ వాల్యూ ఆఫ్ ఫంక్షన్ f(x) ఈక్వల్ ఇంటిగ్రేషన్ 4x - 1 హోల్ పవర్ ఆఫ్ 4 cot of x log 4. సో ఇట్లా సంథింగ్ పెద్దగా ఉంది క్వశ్చన్. సో దీంట్లో నీకు e(k) వాల్యూ ఎంత కావాలి అండ్ ఇది కంటిన్యూస్ at x ఈక్వల్ 0 ఉంది. సో దీనికి సింపుల్గా చీట్ కోడ్ చెప్తా చూడండి. మనకి ఎప్పుడైతే ఇట్లా a(x) - 1 ఉందో దాన్ని సింప్లిఫై అంటే చిన్నగా మీరు చేసుకుంటే అది ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే x ln a అవుతుంది. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 4 ఉంది. 4 అండ్ కాట్ ఆఫ్ ఈ సంథింగ్ ఉంది కదా అది ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 1/x log 4 అవుతుంది బై సైన్ ఆఫ్ టీటా అనేది ఏమైతే టీటా అవుతుంది అంటే x log 4. ఓకే, సారీ ఇక్కడ మనకి పవర్ 4 ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు లాగ్ ఆఫ్ 1 ప్లస్ సంథింగ్ ఉంది అనుకో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ రాస్తుంది చూడు 1 ప్లస్ డెల్టా ఉంది అనుకో. దాన్ని స్మాలర్ వాల్యూ చేస్తే మనకి డెల్టా అవుతుంది. సో డెల్టా ప్లస్లో ఏముంది x² log 4 ఉంది. సో ఇప్పుడు వీటిని సింప్లిఫై చేయండి. ఇక్కడ ఏమవుతుంది x⁴ log 4 పవర్ 4 ఇంటూ 1/x log 4 బై సో ఇక్కడ మీకు x³ log పవర్ 4 హోల్ స్క్వేర్ అవుతుంది. సో x³ ఇక్కడ x⁴ క్యాన్సల్ అవుతుంది, ఒక x మిగులుతుంది. అండ్ ఇక్కడ x క్యాన్సల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక 2 log² ఉంది అండ్ ఇక్కడ ఒక లాగ్ ఉంది log³ అండ్ ఇది క్యాన్సల్ అయ్యి ఓవరాల్గా మీకు ఇక్కడ log 4 ఒకటే మిగులుతుంది. ఓకే, సో దాట్ షుడ్ బి ఈక్వల్ టు మనకి k. సో ఇక్కడ మనకి బేస్ ఏముంటుంది ఈ ఉంటుంది. సో దీన్ని నువ్వు ఇటు ట్రాన్స్పోర్ట్ చేస్తే నీకు 4 ఈజ్ ఈక్వల్ టు e⁴k వస్తుంది. సో e⁴k వచ్చేసి మనకి 4 అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ మనం
డిఫరెన్షియబిలిటీ సంబంధించి సో చీట్ కోడ్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి 17th క్వశ్చన్, ద సెట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ డిఫరెన్షియబుల్ అన్నాడు. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పిన మాడ్యులస్ లోపల ఫంక్షన్ ఉన్నది దాన్ని మీరు ఈక్వల్ టు 0 చేస్తే వచ్చిన వాల్యూస్ దగ్గర అయితే పక్కా ఇది నాట్ డిఫరెన్షియబుల్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అవుతుంది, ఇక్కడ నుంచి మీకు ఎక్స్ ఈక్వల్ టు +1 అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఉంది. సో మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అనేది నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ 3 కండిషన్స్ దగ్గరనే మీకు ఈ ఫంక్షన్ అనేది నాట్ డిఫరెన్షియబుల్ ఉంటుంది. సో ఇక్కడ మనకి నాట్ డిఫరెన్షియబుల్ అడగల, ఎక్కడ డిఫరెన్షియబుల్ అయితే అని అడిగిండు అంటే అన్ని రివల్ వాల్యూస్లోకి వెళ్ళి మీరు -1 0 1 ఇవి తీసేస్తే మిగతా అన్ని ప్లేస్లో మీకు ఇది డిఫరెన్షియబుల్ అయితే అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు మనం 18th క్వశ్చన్ చూసుకుంటే మనకి ఇక్కడ g(x) = k√x+1 ఇట్లా ఇచ్చినాడు, mx+2 సంథింగ్ ఇట్లా ఇచ్చి ఇది డిఫరెన్షియబుల్ అన్నాడు. సో k+m వాల్యూ ఎంత అని కనుక్కోమన్నాడు. సో ఇక్కడ మనకి ఎక్కడ డిఫరెన్షియబుల్ అని చెప్పి మనకి ఇవ్వలేదు, కానీ నువ్వు ఈ కండిషన్లో చూసుకుంటే కామన్ ఉన్న వాల్యూ ఏంటిది 3. సో ఇది 3 ఉంది, ఇలా 3 ఉంది అంటే నువ్వు డిఫరెన్షియబిలిటీ x = 3 దగ్గర నువ్వు చెక్ చేసుకోవాలి. రైట్, సో నేనేం చెప్తా అంటే ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, ఇది రైట్ హ్యాండ్ లిమిట్. సో దీన్ని డిఫరెన్షియేట్ చేసి అక్కడ x = 3 సబ్స్టిట్యూట్ చేస్తా. ఇది ఏమవుతుంది అంటే k/2√x+1 దాట్ షుడ్ బి ఈక్వల్ టు, సో mx+2 నేను డిఫరెన్షియేట్ చేస్తే నీకు m అవుతుంది. సో ఇప్పుడు x = 3 కదా, సో ఇప్పుడు నువ్వు సబ్స్టిట్యూట్ చేస్తే 3 + 1 4, సో √4 అంటే 2. సో ఇదేమవుతుంది 4 = m. సో ఇక్కడ నుంచి నీకు k = 4m వచ్చింది. సో నువ్వు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, k + 4m కదా, అంటే ఇది ఈక్వల్ టు 5m అయితే నువ్వు 5m వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే నీకు ఆన్సర్ అనేది వస్తుంది. సో 5m కావాలంటే నీకు m వాల్యూ కావాలి. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే, సో k√x+1 షుడ్ బి ఈక్వల్ టు mx+2 at x = 3. రైట్, సో ఇది ఒక కండిషన్ మనం అప్లై చేయొచ్చు. సో ఇది ఒక షార్ట్ కట్ ట్రిక్ అనమాట. సో ఇక్కడ నుంచి చూస్తే మీరు 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 2k అవుతుంది, ఇది ఈక్వల్ టు 3m+2 అవుతుంది. సో మనం ఆల్రెడీ k = 4m వచ్చింది కదా, సో 2k ఏమవుతుంది 8m = 3m+2 అవుతుంది. ఇక్కడ నుంచి మీకు 8m - 3m 5m = 2. సో m = మీకు 2/5 అయితే ఆన్సర్ వస్తుంది. సో 2/5 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 0.4. సో k + m అయితే మనకి 5m వచ్చింది. సో 5 × 0.4 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 2. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం లాస్ట్ 19th క్వశ్చన్ చూసుకుందాం. సో ఇక్కడ మనకి ఒక ఫంక్షన్ ఇచ్చిండు. సో ఫంక్షన్ ఇచ్చి అది డిఫరెన్షియబుల్ ఎట్ x = 0 అన్నాడు. సో దెన్ p ఏమవుతుంది అండ్ f'(0) ఏమవుతుందో మనం కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ మీరు p కనుక్కోవాలంటే, సో నేను ఆల్రెడీ చెప్పిన, సో ఇది మీకు ఏమవ్వాలంటే, సో e⁻kx-1ని మీరు సింపుల్గా kx అని రాసుకోవచ్చు, అండ్ sin of kx మీరు సింపుల్గా kx రాసుకోవచ్చు, బై tan x ని మీరు సింపుల్గా x అని రాసుకోవచ్చు. ఇది 4x అవుతుంది. దిస్ విల్ బి ఈక్వల్ టు k² x²/4x అవుతుంది. దాట్ విల్ బి ఈక్వల్ టు x క్యాన్సల్ అయ్యి మీకు k²/x/4 అవుతుంది. ఇట్ షుడ్ బి ఈక్వల్ టు p. ఓకే, సో ఇట్ x = 0. సో మీరు ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు p = ఏమవుతుంది అంటే 0 అవుతుంది. సో p = 0 ఇక్కడ ఉంది, p = 0 ఇక్కడ ఉంది. సో ఈ రెండు ఆప్షన్లు అయితే ఆన్సర్ అయితే 100% అవ్వవు. సో ఇప్పుడు మనకి f'(0) కూడా కనుక్కోవాలి. సో f'(0) సింపుల్ ఫార్ములా ఏంటంటే లిమిట్ x → 0 f(x - f(0/x). సో ఇప్పుడు f(x) ఏంటిది k²x/4. సో ఇప్పుడు k²x/4 -0/x. సో x క్యాన్సల్ అయ్యి సో మీకు f'(0) వచ్చేసి మనకి k²/4 అయితే వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇట్లా నేను లిమిట్స్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబుల్ చాప్టర్ నుంచి సో 2024 2025 అడిగిన అన్ని PYQs ని సో మ్యాక్సిమం కవర్ చేసి సో వాటిలో చీట్ కోసం మీరు ఈజీగా అప్లై చేయొచ్చు. సో నేను ఇక్కడ చూపించినాను. సో ఇట్లాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకోసం కావాలనుకుంటే వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ మీ హెల్ప్ఫుల్ ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. సో మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మీలాంటి ఇంకా చాలా స్టూడెంట్స్కి మా వీడియో రీచ్ అవ్వడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఏ చాప్టర్ మీద అయితే చీట్ కోడ్స్ కావాలో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో వాటికి మేము రిప్లై ఇస్తాం, అండ్ ఆ వీడియో మీద చీట్ కోడ్స్ అయితే నేను చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ఫోకస్డ్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్, అండ్ బై బాయ్.